క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రెండవ శనివారం దినమున ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా 2013 సంవత్సరంలో గత 2 మాసాలు కూడా ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో దేవుడు మనకి చాలా దగ్గరగా ఉండి తోడుగా ఉండి కాపాడి భద్రపరిచినటువంటి దేవుడు. అంత గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మరొకసారి నా తరపున నా కుటుంబం తరపున కూడా ఈ ఆక్లాండ్ పట్టణం నుండి మీ అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. ఈలాగున మనము ఈ ఎస్తేరు ప్రార్థన సహవాస కూటంలో ఈ మార్చి నెలలో మనందరం కూడా కూడి దేవుని మహిమపరచడం ఎంతో సంతోషదాయకం. దేవుడు మనందరం కూడా తప్పకుండా ఈ కూటం ద్వారా గొప్పగా ఆయన దీవించబోతుంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముచున్నాను. అందరూ చెప్పండి, మీరందరూ కూడా బాగున్నారా? థ్యాంక్ యూ. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చాలా మంచివారు, దేవునికి స్తోత్రాలు చెల్లించారు. ప్రియా దేవుని బిడలారా, మరొకసారి ఈ కూటంలో దేవుడు చేస్తున్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కూటాన్ని నడిపిస్తున్నటువంటి నీలంను బట్టి, విరోనికని బట్టి, మరి డేవిడ్ని బట్టి, జోషి, ఇలాగ మా కుటుంబీకులందరిని బట్టి కూడా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మరి డేవిడ్ మరి వారి యొక్క మిత్ర బృందాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలాగ అనేక సహోదరులు యవన బిడ్డలు, చిన్న బిడ్డలు కూడా ఈ ప్రార్థన కూటంలో పాల్గొనడం చాలా హర్షదాయకము, ఎంతో మరి ఆనందదాయకముగా నేను భావిస్తుంటున్నాను. ఇలాగన మరి ఎంతమంది బిడ్డలు ఈ రోజున వచ్చారో వారందరికీ కూడా నేను దేవుని బట్టి నేను హర్షిస్తున్నాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినమున ఎవరైనా నూతనంగా మొట్టమొదటిసారిగా ఈ కూటంలోకి వచ్చి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుతుంటున్నాను. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ కూటంలోకి వచ్చి ఉంటే దయచేసి మీ చేయి చూపించండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. థ్యాంక్ యూ. మరి ప్రతి 2వ శనివారం ఇక్కడ జరుగుతున్న ఈ కూటంలో ప్రతి దినం కూడా మీరు పాల్గొవాలని నేను దేవుని నామమును బట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగనే ఈ కూటాన్ని నడిపిస్తున్నటువంటి పాస్టర్ జాన్ గారు బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే పాస్టర్ జయరాజ్ గారు, వారిని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలాగన ఇక్కడ వచ్చినటువంటి అనేక దైవజనులను బట్టి, అనేక పెద్దలను బట్టి, వాళ్ళందరిని బట్టి కూడా నేను ఎంతగానో నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తుంటున్నాను. ఈ కుటుంబం ద్వారా దేవుడు గొప్ప కార్యాలని మన మధ్య ఆయన చేయబోతుంటున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకు మనము వెళ్ళే సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబం చక్కగా దేవుని సన్నిధిలో మనం అందరూ కూడా ఉండాలని, ఆయన సన్నిధి మనం అందరూ కూడా అనుభవించాలని, ఆ సంతోషాన్ని ఆనందాన్ని కూడా మనం అందరూ కూడా పొందుకోవాలని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీరు మోకరించదలుచుకుంటే మీరు మోకరించి కూడా మనం ప్రార్థన చేయొచ్చు. కొన్ని నిమిషాలు దేవునికి మనం ప్రార్థన పూర్వకంగా మన యొక్క ఈ ప్రార్థన ధూపము దేవుని దగ్గర చేరాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ గలంటే మా ప్రభువా తండ్రి, పరిశుద్ధుడా, నీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2వ శనివారం ఎస్తేరు ప్రార్థన సహవాస కూటంలో ఈ మార్చి నెలలో జరుగుతున్నటువంటి ఈ కూటంలో ప్రభా మా మధ్య చాలంత దేవుడు కొన్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నేను నీ ప్రణాళిక చెప్పిన ప్రభా ఆత్మ ద్వారా తండ్రి ప్రారంభించిన వారందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మ దేవుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడా, బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది ప్రభా ఇంకా ప్రయాణములు ఉన్నారో, వారు వస్తూ ఉంటున్నారో, వారు కూడా త్వరగా రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారిని ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ అందు తండ్రి భయభక్తులతో మేము తండ్రి ఈ కూటమి మేము జరిగించడానికి సహాయం చేయండి. ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తున్నాం తండ్రి, మాకు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీ సన్నిధిలో తండ్రి మోకరించి బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు తండ్రి మా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నీ మహోన్నతమైన కార్యములు ఇక్కడ జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఓ ప్రభా తండ్రి, ఈ ప్రాంతం అంతా కూడా నీ యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ గొప్ప వెలుగు చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క చీకటి శక్తులను కూడా బంధించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రభా ఈ ప్రాంగణం అంతా కూడా నీ మహిమతో నింపండి, నీ బలముతో నింపండి, నీ జ్ఞానంతో నింపండి, నీ వివేకం చేత నింపండి. నేను ముందుకు మేము వెళ్తున్నాం తండ్రి కార్యక్రమం చేసుకుంటూ తండ్రి. ఈ కార్యక్రమం అంతటిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, మరి మన ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళే ముందుగా మరి కొన్ని పాటలు మనం వినబోతున్నాము. మరి నా బిడ్డలు మా కుటుంబంతో కూడా కలిసి ఆక్లాండ్లో రికార్డ్ చేసినటువంటి ఈ సాంగ్స్ మరి కొద్ది క్షణాల్లో మీకు వినిపించబడతాయి. కాబట్టి ఈ పాటలు వచ్చిన వారు మీరు కూడా సంతోషంతో దేవునికి గానం చేద్దాం. ఈ పాటలు పాడుతుండగా దేవుడు మన హృదయాలను సంతోషంగా నింపబోతున్నాడు. ఆయన ఎంతమంది నిరీక్షణ లేకుండా వచ్చారో, బలహీన పరిస్థితులు వచ్చారో, వారందరూ కూడా ఈ గానముల ద్వారా దేవుడు మరి బలపరచబోతున్నాడు, గొప్ప కార్యాలను చేయబోతుంటున్నాడు. విందామా? మరి మంచి పాటలు ఇక్కడ మీ గురించి వేయబోతున్నాము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. Pra
క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా మంచిది. ఇంతవరకు కూడా ఒక మంచి పాటను మనం విన్నాం. దేవునిని మనందరం కూడా కలిసి మహిమపరిచాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మరొకసారి మనందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 మాసాల్లో కూడా ఎస్తేరు ప్రార్థన సహవాస కూటంలో అనేక విషయాల గురించి మనం ప్రార్థన చేశాం. దేవుడు మన ప్రార్థన విన్నాడు. మరి ఆక్లాండ్ పట్టణం నుండి నేను అనేక మందికి ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. దేవుడు వారి ఎడల, వారి కుటుంబం ఎడల దేవుడు చేస్తున్నటువంటి ప్రతి ఉపకారాన్ని కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ మంచి సాక్ష్యాలు చెప్పారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మన మధ్య ప్రభు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనలను మరువని దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఆయన మనల్ని మర్చిపోయిన దేవుడు కాదు. మనము మరిచిన దేవుడు మరువనేటువంటి దేవుడు. ఈ సమయంలో దేవుని ప్రేమను మనం గుర్తు చేసుకుని ఒక చిన్న కథ చెప్పాలని మీతో నేను భావిస్తుంటున్నాను. ఒకానొక సమయంలో ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆ నర్స్తో చెప్పాడంట, నాకు ఒక చిన్న గాయం తగిలింది, మరి దానికి చిన్న ట్రీట్మెంట్ చేయమని. తర్వాత చెప్పాడంట, మరలా నేను ఒక అరగంట సమయంలో వేరొక హాస్పిటల్కి వెళ్ళాలి, కాబట్టి త్వరగా నాకు ట్రీట్ చేయమని అడిగాడు. నర్స్ అడిగింది, అక్కడ హాస్పిటల్లో కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా అని. కానీ ఆ వ్యక్తి చెప్పాడు, లేదు నేనేమి అపాయింట్మెంట్ తీసుకోలేదు అని చెప్పాడు. నర్స్ అడిగింది, మరి అయితే ఎందుకు ఆ టైంలో మీరు వెళ్తున్నారని. అక్కడ నా భార్య ఉంది, ఆమెను మీట్ అవ్వడానికి నేను వెళ్ళాలి అని చెప్తున్నాడు. అప్పుడు నర్స్ అడిగింది, మరి మీ భార్య మీ గురించి కనిపెడుతుందా అంటే ఆయన అన్నాడు, లేదు, ఆమె నా గురించి కనిపెట్టట్లేదు. ఎందుకంటే సుమారు 5 సంవత్సరాలుగా ఆమె జ్ఞాపక శక్తిని కోల్పోయింది. నేనెవరో ఆమెకి జ్ఞాపకం లేను, నన్ను ఎప్పుడూ ఆమె మర్చిపోయిందని. అప్పుడు ఆ నర్స్ చెప్పింది, మరైతే ఆ టైంకి మీరు ఎందుకు వెళ్తున్నారని. ఆయన చెప్పాడు, నా భార్య బలహీన పరిస్థితి వల్ల మర్చిపోయింది, కానీ నేను ఆమెను మర్చిపోలేదు. ఆమె నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, ఎందుకంటే ఆమెను నేను బహుగా ప్రేమిస్తున్నానని. కాబట్టి ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, అవును, దేవుడు కూడా ఒకవేళ మనం ఎట్టే పరిస్థితులైనా సరే మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన వేళలా మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. అంత గొప్ప దేవుని మనం కలిగినాం. ఒక విషయం తెలుసా, ఈ సాయంకాల సమయంలో ఇక్కడ కూడుకున్న మన అందరిని కూడా దేవుడు తన ప్రేమ చేత ఈరోజు ఇక్కడికి మనల్ని తీసుకుని వచ్చాడు. ఒకరికొకరు మనం పురికొల్పుకోవడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయనలో బలపడడానికి, ఆయన విశ్వాసంలో మనం ఎదగడానికి కూడా దేవుడు మనందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చాడు. అంతేకాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మరిచిపోయిన దేవుడు కాదు. ఆయన మనల్ని పిలిచినటువంటి దేవుడు. బహు నమ్మకముతో మన ఎడల ఆయన కృప అత్యధికముగా కుమ్మరిస్తున్నటువంటి దేవుడు. ఆయన శ్రేష్టమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. అత్యధికమైన ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆ ప్రేమను బట్టి దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములకి 2000 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, ఈ సర్వ మానవాళి కూడా పాపము నుంచి విడుదల దయచేయడానికి, గొప్ప రక్షణ దయచేయడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, ఆయన మనందరి పాపములను భరిస్తూ ఆయన శిలువ మాను మీద తన రక్తాన్ని చిందించడానికి, ఆయన మరణించడానికి, ఆయన మరి సమాధిలో పెట్టబడి మళ్ళా 3వ దినమున ఆ మరణాన్ని జయించి పునరుద్ధానుడు అవడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అంతేకాదు, ఆ పునరుద్ధాన శక్తి వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషాన్ని, మరి దేవుడు ఒక గొప్ప నిరీక్షణ కూడా ప్రభువైన యేసు మనకు కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఈ దినాలలో ప్రపంచంలో చాలా చోట్ల అనేక సంఘాలలో కూడా యేసుక్రీస్తు యొక్క శ్రమ, ఆ యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, అంతేకాదు ఆయన మరలా తిరిగి ఈ లోకానికి రాబోతుంటున్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్షించబడతారో వారిని తనతో పాటు తీసుకెళ్ళడానికి మరలా ఆయన రాబోతుంటున్నాడు. మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం ఆయన రాక కొరకు ఎదురు చూస్తుంటుంది. అయితే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ గ్రంథం సర్వలోకంలో నుండి పరిస్థితులందరికీ ఒక వర్తమానము పంపిస్తుంది. ఎందరూ యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు రక్షించబడతారని. ఈ సాయంకాల సమయంలో ఇక్కడున్న మనందరికీ కూడా దేవుడు ఒక గొప్ప వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన గొప్ప రక్షణ ఇస్తున్నాడు. ఈ సమయంలో మరి ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉత్పన్నమవుతుంది. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు అనేక మందిలో ఇదే ప్రశ్న ఒక రోజున ఒక జైలాధికారి కూడా వచ్చింది. ఏమనంటే, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 30వ వచనంలో చూసినప్పుడు అధికారి
మరి పౌలు శీలలకు అడుగుతాడు, నేను రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి, నేను రక్షణ పొందాలంటే నేనేమి చేయాలని జైలు అధికారి అడుగుతాడు. ఎందుకంటే అదే రాత్రి సమయంలో పౌలు శీలలు ఆ జైలులో వారిని పెట్టినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేస్తుంటుండగా, పాటలు పాడుతుంటుండగా ఆ జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ కూడా విన్నారు. అంతేకాదు జైలు అధికారి కూడా విన్నారు. గొప్ప అద్భుతం జరిగింది ఆ రాత్రి. తలుపులన్నీ కూడా మరి తెరుచుకున్నాయి. వారి కాలికి వేసినటువంటి బొండములన్నీ కూడా విడుదల పొందాయి. ఆ యొక్క జైలు అధికారి చాలా భయపడ్డాడు. తన ప్రాణం మీదకే వచ్చింది ఈ ప్రమాదం అనుకుని ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. పౌలు చెప్తున్నాడు, ఓ జైలు అధికారి, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళలేదని. ఆ జైలు అధికారి దేవుని యొక్క గొప్ప అద్భుతమైన కార్యమును అక్కడ చూశాడు. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరి ప్రార్థన ఉన్న శక్తిని చూశాడు. ఆయనే నిజమైన దేవుడని ఆయన నమ్మాడు. ఆయనే నిజమైన దేవుడని నమ్మాడు. కాబట్టి ఒక ప్రశ్న వేశాడు, ఓ పౌలు భక్తుడా, నేను కూడా రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఆనందం లేదు, నేను ఒక అధికారినే, కానీ నా జీవితంలో సంతోషం లేదు, ఒక నిరీక్షణ లేదు. నేను కూడా యేసుక్రీస్తుని నమ్మాలని, నేను కూడా విశ్వాసంలోకి వెళ్ళాలంటే, లేక యేసుక్రీస్తు రక్షణ పొందుకోవాలంటే నేనేమి చేయాలని అప్పుడు పౌలు శీలలు చెప్తున్నారు, ఓ జైలు అధికారి, నువ్వు రక్షణ పొందాలంటే విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అనేవి ఆ వాక్యాన్ని వారు బోధించినప్పుడు ఆ జైలు అధికారి వెంటనే యేసుప్రభుని అంగీకరించాడు. సంతోషముతో యేసుప్రభుని స్వీకరించాడు. అంతేకాదు ఆ రోజు వారు చెప్పినటువంటి వాక్యాన్ని విన్నాడు. ఆ వాక్యముని విన్న తర్వాత మరి ఆ జైలు అధికారి వారి యొక్క కుటుంబం యావత్తు కూడా యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నారు. తర్వాత ఆ కుటుంబంలో ఏమొచ్చిందో తెలుసా? సంతోషం వచ్చిందని అక్కడ వ్రాయబడింది. వారి కుటుంబం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారో, వారి బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తులోకి నడిపించబడ్డారో, ఆ కుటుంబంలో వేదన పోయింది. సంతోషంతో వారు సంతోషముగా ఉన్నట్లు అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనొక రోజు మరి అదే రాత్రి సమయంలో ఆ జైలాధికారి తన ప్రాణాన్ని తీసుకోవడానికి ఆయన ముందుకు వెళ్ళాడు ఈ లోకంలోని భయము చేత. కాబట్టి దేవుడు ఆ భయమును తొలగించాడు, ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ద్వారా వారికి రక్షణ వచ్చింది, ఆ కుటుంబంలో సంతోషం వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఈ రోజున మనం చదువుకున్న వాక్య భాగ్యం ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, అనగా ఆయన దేవుని కుమారుడని, ఆయన ఈ లోకంలోకి మానవుల రక్షణార్థమై వచ్చినాడని, ఆయన సిలువలో మన కొరకు దెబ్బలు పొందినాడని, రక్తం చిందించినాడని, మరణించినాడని, ఆయన సమాధిలో పాతి పెట్టబడ్డాడని, ఆయన 3వ దినమున సమాధిని గెలిచి 3వ దినమున పునరుద్ధానుడయ్యాడని, ఆయన రాకడ మరలా రాబోతుందనే విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు, వారి పాపములన్నీ కూడా క్షమించబడతాయి అనే విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది. అంతేకాదు గలతీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలుగా పరిగణించబడతారు అని వ్రాయబడింది. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు కదా. గలతీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనందరిని కూడా ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా ఆయన చేసుకుంటున్నాడు. దాన్ని బట్టి ఆయన స్వాస్థ్యంలో కూడా మనకి పాలిభాగస్తులుగా దేవుడు చేస్తున్నాడు. అంతేకాదు యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో, మరి అట్లాగే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో చూస్తే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వారసులుగా అవుతారనే విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ తెలుసును కదా, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందుకుంటారనే విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు గొప్ప ఆధిక్యతను ఇస్తూ ఉంటున్నాడు. మరి ఎటువంటి కూడా ఆధిక్యత లేనివంటి మనకి దేవుడు కనికరించి విశ్వసించుట ద్వారా ఆయన నిత్య జీవాన్ని కూడా ఇస్తుంటున్నాడు. అంతేకాకుండా మనం చూస్తున్నట్లయితే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 39వ వచనంలో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా దేవుడు చేస్తూ ఉంటున్నాడు. మన క్రియల ద్వారా కాదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఎప్పుడైతే మనము దేవుని
మరి మన హృదయ పూర్తిగా ఆయన దగ్గర విన్నపం చేస్తామో మన పాపములు క్షమించబడతాయి. దేవుని యొక్క అత్యధికమైనటువంటి శక్తిని మనం పొందుకుంటాం. దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. ఆ కృప ద్వారా రక్షించబడతాం. అంతేకాదు నీతిమంతులుగా తీర్చబడతాం అనే విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ప్రియ దేవుని మరి బిడ్డలారా, ఈ సమయంలో మరి ఇంకొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతుంటున్నాను. లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయంలో చూసినప్పుడు, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆయన ఒక అధికారి. మరి అన్యాయముగా ధనము ఆర్జించటం వలన చాలా ధనం ఉంది, కానీ ఆయన జీవితంలో శాంతి లేదు, ఆయన జీవితంలో సమాధానం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు ఒక పేరు ఇచ్చారు. ఏంటంటే ఆయన పాపి అయినటువంటి జక్కయ్య అని. జక్కయ్యకు ఉన్నటువంటి బిరుదు ఏమిటంటే ఆయన పాపి అని ముద్ర వేయబడి ఉన్నది. కాబట్టి ఆ పాపము అనే ముద్ర నుంచి విడుదల చేసేవారు ఎవ్వరు కూడా లేరు. ఆయన హృదయం అంతా కూడా వేదనతో ఉంది. ఎవరు నన్ను ఈ పాపం నుండి రక్షిస్తారా, విడుదల చేస్తారా అని ఆయన చూస్తున్నాడేమో. ఒక రోజున యేసు గురించి తెలుసుకున్నాడు. యేసు ఎవరో చూడగోరాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. ఎప్పుడైతే యేసు ఎవరో చూడగోరాడో ఆయన ముందుగా పరిగెత్తుకొని వచ్చాడు. యేసు వచ్చే మార్గం గుండా ఆ చెట్టు ఎక్కాడు ఆయన చూడటానికి. అంతలో యేసు వచ్చాడు, ఆ చెట్టు కింద నిలవబడ్డాడు, పైకి చూశాడు. జక్కయ్యా, జక్కయ్యా, నీ ఇంటికి నేను ఈ రోజున వస్తున్నాను అనే విషయాన్ని తెలియజేశాడు. జక్కయ్య చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఎవరు వస్తున్నారు ఇంటికి? ఆయన ఇంటికి ఎవరు వస్తున్నారంటే ఆయన ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు ఆయన కనికరించి, జక్కయ్య నీ ఇంటికి నేను రాబోతున్నా విషయాన్ని యేసు ప్రభు అక్కడ ఆయనతో పలికాడు. అక్కడ వ్రాయబడి ఉంది, జక్కయ్య ఆయన సంతోషముతో యేసు ప్రభుని తన ఇంటిలోకి ఆహ్వానించినట్లుగా చూస్తున్నాం. ఎట్లాగా ఆహ్వానించాడండి జక్కయ్య తన ఇంట్లోకి? సంతోషముతో. అందరూ చెప్దామా? సంతోషముతో యేసు ప్రభుని తన గృహంలోకి ఆహ్వానించాడు. అంతేకాదు ఆయన యేసు ప్రభుతో చెప్తున్నాడు, ఓ ప్రభువా, ఇంతవరకు నేను చేసిన పాపములని కూడా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. నేను నా ధనమును మరి సగం ఆస్తి నేను బేదలకు ఇస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా నేను డబ్బులు తీసుకున్నానో 4 వంతులు వారికి తిరిగి నేను ఇస్తాననే విషయాన్ని అక్కడ జక్కయ్య యేసు ప్రభుతో చెప్తున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా జక్కయ్యని అడగలేదు, కానీ ఆయనే పశ్చాత్తాప హృదయుడై యేసు ప్రభు దగ్గర ఆయన ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు. ఆ దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, దేవుని ప్రేమను పొందుకున్నాడు. కాబట్టి యేసు జక్కయ్య వైపు చూస్తున్నాడు. ఈయన నిజముగా అబ్రహాము కుమారుడే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడైతే యేసు క్రీస్తుని సంతోషముగా తన జీవితంలో స్వీకరించాడో, ఆహ్వానించాడో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో పాపి అని పేరున్నటువంటి జక్కయ్య జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆయన ఇప్పుడు అబ్రహాం కుమారుడు అయిపోయాడు. అనగా అబ్రహాం కుమారుడు అనగా యేసు క్రీస్తు యొక్క మరి ఆ స్వాస్యంలో పాలిభాగస్థుడిగా అయిపోయాడు. అబ్రహాము దేవుని నమ్ముట వలన అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి దేవుడు ఏమైతే అబ్రహాముకి వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నింటిలో కూడా పాలిభాగస్థుడిగా జక్కయ్య అయిపోయాడు. కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభుని సంతోషముగా స్వీకరించాడో, అంగీకరించాడో, ఆహ్వానించాడో ఆ కుటుంబంలో సంతోషము కలిగింది. ఆ కుటుంబానికి ముఖ్యంగా రక్షణ వచ్చింది. అక్కడ ఉన్న పరిశీలి శాస్త్రులు అడుగుతున్నారు, ఈయన పాపి కదా, ఈయన ఇంటికి ఎట్లాగ యేసు ప్రభు వచ్చాడని. యేసు వారికి సమాధానం ఇస్తుంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి నేను వచ్చానని. ఎంత గొప్ప విషయము! దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా నిత్య జీవము, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడుట, విశ్వాసము ద్వారా దేవుని పిల్లలుగా అవే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ లోకములో ఎవ్వరికి లేని భాగ్యాన్ని దేవుడు మన కుటుంబాలకు కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ రోజున ఇక్కడున్న మనందరం కూడా ఈ రోజున అవును యేసుక్రీస్తుని మన ఇంటిలోకి రావడానికి, మన హృదయంలో రావడానికి, మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం కూడా సంతోషముగా యేసుక్రీస్తుని మన హృదయంలోకి అంగీకరించినట్లయితే, మన హృదయంలోకి ఆనందంగా సంతోషముగా మనము ఒకవేళ ఆయన పిలిచినట్లయితే ఆయన తప్పకుండా వస్తాడు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన వ్యక్తి జీవితాల్లో కూడా గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని కూడా ఆయన ఇవ్వడానికి ఆయన మనకి సంసిద్ధుడుగున్నాడు. ఎప్పుడైతే వారి విశ్వాసముతో దేవునిని అంగీకరించారో వారి జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని ప్రభు చేశాడు. కాబట్టి అదే అద్భుతాన్ని దేవుడు మన ఏళ్ళు కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మరొక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి.
తోమా అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఈయన యేసు ప్రభుకు అనేటువంటి 12 మంది శిష్యులు ఒక శిష్యుడు. ఈయన కూడా చాలా మంచి శిష్యుడు. కానీ ఈయనలో ఒక చిన్న అపనమ్మకం వచ్చింది. ఏంటంటే యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి పునరుద్ధానుడు అయ్యాడనే విషయాన్ని చెప్తున్నప్పుడు, మాకు కనిపించాడని చెప్పినప్పుడు అతడు నమ్మలేదు. నేను ఆ యేసు నేను చూడాలి, అప్పుడే నేను నమ్ముతానన్నాడు. యేసు ఆ మాట విన్నాడు. కాబట్టి శిష్యులందరూ ఉన్నప్పుడు, తోమా ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. తోమాతో మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు చూస్తే, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలతో యేసు ప్రభు తోమాను మరి దర్శించినప్పుడు తోమాతో చెప్పాడు ప్రత్యేకంగా, తోమా తోమా చూడు, ఇదిగో నా చేతులు, గాయపడిన చేతులు చూడు, నీ వ్రేలు పెట్టి నన్ను చూడు, అలాగే నా ప్రక్కన ఉన్న గాయాలు చూడు, నీ చేతిలో నన్ను స్పర్శతో నన్ను ముట్టు, నేను నీ గురించే ఈ రోజున వచ్చానని. తోమా ఎప్పుడైతే యేసుప్రభుని చూశాడో, గాయపడినటువంటి యేసుప్రభుని చూశాడో, పునరుద్ధానుడైనటువంటి శక్తి కలిగిన యేసుప్రభుని చూశాడో, ఆయన హృదయం చాలా వేదనతో నిండిపడి ఉంది. ఏడవడం మొదలుపెట్టాడు, కన్నీరుతో మొదలుపెట్టాడు. నా దేవా, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా అని కన్నీరుతో దేవునిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, తోమా తోమా, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్పాడు. అంతేకాదు, ఆ మాటతో తోమా ధైర్యం తెచ్చుకున్నాడు. తోమా, నీకు నేను అప్పచెప్పిన పని చాలా గొప్పది, నువ్వు గొప్ప సువార్త ప్రకటించాలి అని యేసు ప్రభు దర్శనం ద్వారా తోమా గొప్ప బలాన్ని పొందుకున్నాడు. యేసు ప్రభు మాటల ద్వారా ఆ పునరుద్ధానుడైన యేసు తోమాని దర్శించినప్పుడు ఆయన గొప్ప శక్తిని పొందుకున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తిని ఆయన పొందుకున్నాడు. కాబట్టే మరి చరిత్ర చెప్తుంది, ఆయన ఇండియా దేశాన్ని దర్శించి గొప్ప అద్భుతమైనటువంటి స్వార్థ పరిచర్య జరిగించాడు. అంతేకాదు, తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని స్వార్థను ప్రకటించినటువంటి గొప్ప భక్తుడిగా, అపోస్తుడిగా పేరు పొందుకున్నాడు తోమా. కాబట్టి బలహీనులను దేవుడు బలపరిచే దేవుడు ఆయన. మరి బలహీనంగా ఉన్న వారిని దేవుడు దర్శించి తన వాక్యం చేత, తన మాట చేత బలపరిచేవాడు. ఇదే సమయంలో మరి మనం చూసినప్పుడు లోకవరాసిన సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో మరి ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయి అనే గ్రామంలోని వెళ్తున్నప్పుడు, చాలా ఆందోళనతో మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ వ్రాయబడింది, యేసు వారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి వారితో నడిచినట్లుగా చూస్తున్నాం. యేసే వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన లేఖనాల్ని బోధించాడు. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ విషయాలన్నీ కూడా వారితో మాట్లాడినప్పుడు చివరిగా వారు యేసు అని గ్రహించారు. మాట్లాడని వ్యక్తి ఇదే అధ్యాయంలో లోకవరాసిన సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకు యేసు మనతో బోధించినటువంటి ఈ లేఖనాలు మనం వింటుండగా మన హృదయములలో మంట పుట్టుచున్నది కదా అని. అవును, దేవుని యొక్క వాక్యాలు మనం విన్నప్పుడు, దేవుని యొక్క సందేశాలు వింటున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మని యొక్క సందేశాలు మనం వింటున్నప్పుడు దేవుడు మనలో శక్తిని పుట్టిస్తాడు. మన హృదయాలలో అట్లాంటి మంటను దేవుడు లేపుతాడు. దేవుని యందు ఆ శక్తి, దేవుని శక్తిని కూడా మనం తెలుసుకోగలం. కాబట్టి మనం ఎట్లాంటి పరిస్థితులైనా తోమాని దర్శించినట్లుగా దేవుడు మనల్ని తప్పకుండా దర్శిస్తాడు. అంతేకాదు, అమ్మాయి గ్రామంలో ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడిన దేవుడు మనతో కూడా ఈ రోజు కూడా మాట్లాడడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుగురించే మరి పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఆయన చెప్తాడు, ఒక మాట చెప్తాడు. పౌలు భక్తుడు తిమోతితో చెప్తూ ఆయనకి తిమోతికి రాసినటువంటి 2వ తిమోతి గ్రంథంలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, మరి దేవుడు మనకి పిరికి గల ఆత్మని ఇవ్వలేదు, కానీ శక్తి గల ఆత్మని, జ్ఞానమును గల ఆత్మని, ప్రేమించే ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడని. అవును ప్రియ బిడ్డలారా, ఎవరు యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో, ఎవరు ఆయన అడుగు జాడలను నడవడానికి శక్తిస్తారో, ఆయన పిరికి గల ఆత్మను మనకి దేవుడు ఇవ్వడు, కానీ శక్తి గల ఆత్మను దేవుడు మనకి ఇస్తాడనే విషయాన్ని పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు. ఈ రోజున అదే ఆత్మను దేవుడు మనందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎందరూ దేవుని అడుగుతారో వారికి అట్లాంటి గొప్ప శక్తిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు భక్తుడు గొప్ప అపోస్తలుడిగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవించినది నేను కాదు, కానీ నాలో జీవించినది క్రీస్తే. ఎవరు యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో అదే
మరి పౌలుకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్సెస్లో అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఇక జీవించినది యేసుక్రీస్తే మనలో జీవిస్తాడు, మనం నడిపించేది యేసుక్రీస్తు నడిపిస్తాడు. మన జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో గొప్ప అద్భుతాలను చేయడానికి కూడా దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో చెప్తాడు అక్కడ, మీరు అధైర్యముగా ఉండకండి, దేవుడు మీ ఎడల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడుగున్నాడు. గొప్ప మరి గిఫ్ట్స్తో బహుమానాలు దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం వీడక ధైర్యముతో దేవునిని వెంబడించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం దేవుని వాక్యాన్ని విన్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి దేవుడు స్వస్థిస్తున్నాడు. ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మన పాపములను కడిగి వేస్తున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తి చేత దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఒక గొప్ప మరి ప్రభు మన ఎడల ఇచ్చే జీవాన్ని మనకు దాచి ఉంచినాడు. మరి ఈ రోజున మనందరూ కూడా దేవుని తట్టు తిరిగి ఆయన వైపు చూస్తూ ఆయన అడుగుదాం, ఆయన ప్రార్థన చేద్దాం. అంతేకాదు రాబోయే దినాలలో మనలను, మన కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. పౌలు భక్తుడు చెప్పినట్లుగా మనం ఆశీర్వదించబడడానికే మనం పిలువబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు పిలిచాడు. అందు గురించి మనందరం కూడా ఇక్కడ చేరినాం. ఒక వాక్యం చదివి నేను మరియు వాక్యాన్ని నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. దేవా, రాబోయే దినాలలో నీ చిత్తము చొప్పున మమ్మలను సిద్ధపరచండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. దేవా, మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోకంలో ముందుకు సాగిపోతుంటుండగా మమ్మల్ని, మా కుటుంబాలను, మా పరిచయాన్ని కూడా దీవించి మనం ప్రార్థన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 20-21 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు మనం దేవునికి ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన మరి విషయాలను జరిగిస్తూ ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు దేవుడు మనలను సిద్ధపరచునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం కొద్దిసేపు ప్రార్థనలో ఉందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి, దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా పేరును కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకున్నటువంటి దేవుడు. ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన దర్శించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన అట్లాంటి హృదయంతో దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు ఈరోజు రాత్రే మనల్ని దర్శించిపోతున్నాడు. దేవుడు మన మధ్య గొప్ప అద్భుత కార్యాలను చేయబోతుంటున్నాడు. ఆయన మనందరం కూడా దేవుని కొరకు కనిపడదాం. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు తలలు ఉంచి దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రభు యేసు నామమునా ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. ప్రభు యేసు నామమునా ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. దేవుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవునికి దేవుని తట్టు చేతులెత్తి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ప్రశస్తమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన పాదముల దగ్గర వేడుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి. దేవుని యొక్క పాదముల దగ్గర మనం కనిపెడుతున్నాం. దేవుడి యొక్క
మరి ప్రశస్తమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన. ఇక్కడున్న ప్రాంగణం అంతా కూడా దేవుడు మహిమతో నింపబడి ఉంది. ఎవ్వరు కూడా అటు ఇటు కదలొద్దు. దయచేసి మీ హృదయాలను దేవునికి అర్పించుకుంటూ దేవునికి ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం దేవునికి ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు మహత్తరమైన కార్యాలు దేవుడు మన మధ్య జరిగిస్తున్నాడు. మన కుటుంబాలను సంతోషముగా మార్చబోతున్నాడు ఆయన. ఎట్లాగైతే మరి జక్కయ్య కుటుంబం సంతోషంగా ఉందో, అలాగే జైలు అధికారి కుటుంబం సంతోషంగా ఉందో, ఎలాగైతే మరి అనేక కుటుంబాలు దేవుని యొక్క పరిచర్యలో వచ్చినప్పుడు, ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎట్లాగా దేవుడు ఆ పరిస్థితులు మార్చాడో, దేవుడు ఈ రోజున మన కుటుంబాల పరిస్థితులను కూడా దేవుడు మార్చిపోతున్నటువంటి దేవుడు ఆయన. ఆయన మనలను చూస్తున్నటువంటి దేవుడు ఆయన, కనిపెడుతున్నటువంటి దేవుడు ఆయన, మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను. మా ఎడల మరి మా కుటుంబేళ, మా బిడ్డల నువ్వు చేసిన ప్రతి మహోపకారాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే ఘనత మహిమ కలుగును గాక. అలాగే మరి ఎస్తేరు ప్రార్థన సహాస కూడికలైనా మరి ప్రార్థన ద్వారా అనేక మంది గొప్ప సాక్ష్యాలు ఇస్తుంటున్నారు. వారందరిని బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా గత దినాలలో మరి మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఎన్నో గొప్ప కార్యములు అక్కడ జరిగించినాయి. మరి అమ్మ అనేటువంటి సహోదరి ప్రభా ఆ బిడ్డనైనా మరి మలేషియా వెళ్ళి అక్కడ తన ఉద్యోగంలో స్థిరపరచబడగలిగింది. అలాగేనైనా మరి ఇంకా అనేక మంది బిడ్డల జీవితాల్లో కూడా నువ్వు గొప్ప అద్భుత కార్యములు జరిగించినటువంటి దేవుడివి, అనేక బలహీనతల నుంచి స్వస్థపరిచినటువంటి దేవుడివి. ధనలక్ష్మి ఆ యవనస్త్రాలను కూడా నువ్వు దర్శించినటువంటి దేవుడు ప్రభా. తండ్రి నీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకా ఎంతమంది వృద్ధాప్యంలోనే బిడ్డలు ఇక్కడికి వచ్చారో, బలహీనలు ఇక్కడికి వచ్చారో వారందరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడా వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ శక్తితో వారిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీ సహాయం దయచండి, నీ కనికరం చూపించండి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రభా ఇంకా ఎంతమంది విశ్వాసంలోకి లేరో ప్రభా. యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచడానికి మరి భయపడుతున్నారో, ముందుకు రాలేకపోతున్నారో వారిని కూడా ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అనేకులు ప్రభా మరి క్రీస్తు యొక్క విశ్వాసంలో నడిపించబడడానికి సహాయం దయచండి. ప్రతి ఒక్కరు కూడా నీ రక్షణ భాగ్యంలో నడిపించండి తండ్రి. మేము మా కుటుంబం, మా బిడ్డలు కూడా నీ రక్షణలో, నీ ప్రణాళికలో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడున్న బిడ్డలందరి యొక్క జీవితాలను కూడా మీరే దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ దేవా, తోమాతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడండి. ఎంఐఏ గ్రామంలో 2 బిడ్డలతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరే దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కృతజ్ఞత గల హృదయంతో నీ పాదాల దగ్గరకు వస్తున్నాము దేవా. మీరే మాకు దిక్కైనటువంటి దేవుడివి. సహాయం చేయండి, సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి పాపమును కూడా కడిగివేయండి ప్రభా. అను దినము కూడా నీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ తండ్రి, నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకోనండి ప్రభా. తండ్రి, మా యొక్క ఈ జీవిత ప్రయాణంలో ప్రభా, ఆత్మీయ జీవిత ప్రయాణంలో ప్రభా మీరే మమ్మల్ని సిద్ధపరిచి నీ చిత్తము చెప్పిన ప్రభా నీ ప్రణాళికలో మమ్మల్ని ముందుకు పంపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అలాగే ప్రభా రాబోయే దినాలలో ప్రభా మరి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది ప్రభా నీ నామంలో ప్రార్థన చేస్తూ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సహాయం ఇచ్చేయండి ప్రభా. ఎంతమంది ఎగ్జామ్స్ రాసి తండ్రి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, వారు కూడా నీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఇక మా ప్రార్థన శిబిరంలో బిడ్డనైనా మరి పావన్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు, వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేయమని తండ్రి 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 ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఎంతమంది ఆరోగ్యం కోసం ప్రార్థన చేయడానికి తండ్రి ఇక్కడికి వచ్చినారు ప్రభా, వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని కుటుంబ సమస్యలతో ప్రభా ఈ ప్రాంగణంలోకి వచ్చారో తండ్రి, వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన దురాత్మ శక్తులను, అపవాది శక్తులను బంధించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డను కూడా నీ ప్రేమతో స్పర్శించండి ప్రభా, ముట్టండి ప్రభా, తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తండ్రి నీ కనికరం చూపించండి. ఎంతమంది దుఃఖంతో, వేదనతో తండ్రి ఉన్నారు తండ్రి, కన్నీరు కారుస్తున్నారు తండ్రి. ప్రతి బాష్ప బిందువును నీ చేతులతో తుడిచే దేవుడు నేను కనికరం చూపించి తండ్రి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తాను. సంతోషము, సమాధానము దయచేయండి. క్రీస్తు ద్వారా మాత్రమే మాకు సంతోషము, క్రీస్తు ద్వారా మాత్రమే మా జీవితాలలో తండ్రి సంతోషము ప్రభా. అట్లాంటి సమాధానమును కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. దర్శించమని ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. అలాగే మా ప్రియ యవన కుమార్తె ప్రభా నీలిమాని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ నిండు చూలాలుగా ఉంటుండగా ప్రభా నీ కృప చెప్పిన ప్రభా
మరి చక్కని డెలివరీ అవ్వడానికి చక్కని బిడ్డను కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇలాగ ఎంతమంది గర్భిణీ స్త్రీలు యువన బిడ్డలు వారందరిని కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి అన్న, సహాయం చేయండి. అలాగే దీప్తి కూడా మా కుమార్తెనైనా మేము గత మాసంలో ప్రార్థన చేస్తున్నప్పుడు సుఖముగా ప్రయాణమై హైదరాబాద్లో తండ్రి ఆ బిడ్డను కూడా తీసుకుని వెళ్ళి ప్రార్థన పూర్వకంగా అక్కడ నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేక ఈ సమయంలోనైనా మరి సోనియాని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి ప్రవీణ్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి కుమార్తె ప్రభా ప్రిన్సీ తల్లిని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మధ్యకి తండ్రి సంతోషంగా తీసుకొచ్చాం. వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీరే సహాయం చేయండి. ఇలాగ మా కుటుంబీకులందరినీ కూడా కాపాడి భద్రపరచమని నైనా నీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అలాగే ఆర్థిక పరమైన సమస్యలో ఎంతమంది కూరుకుపోయి ఉన్నారో దేవా వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సహాయం నీ కాపుదలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలని తండ్రి ఆశిస్తున్నారో తండ్రి పిరికి గల ఆత్మలు కాదు కానీ ప్రభా బలమైన శక్తి గల ప్రేమ గల జ్ఞానము గల ఆత్మను కావాలని కోరుకుంటున్నారు తండ్రి. వారిపై నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి ఈ పరిచర్యలో ఎంతమంది సహాయపడుతున్నారో వాళ్ళని కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. సేవకులుగా ఇక్కడ వచ్చినటువంటి జారిగాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారి పరిచయాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు బాగుగా దీవించండి. అలాగే జయరాజ్ గారు వారు చేస్తున్న పరిచయాన్ని కూడా దీవించండి. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే నైనా మరి ఎంతమంది పరిచారకులు ఈ సమయంలో అక్కడికి వచ్చినారో ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అక్కడికి వచ్చినటువంటి ప్రభా మరి డేవిడ్ యొక్క ఫ్రెండ్స్ వారి కుటుంబాలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇలాగ మా కుటుంబం చేస్తున్నాండి ప్రతి పరిచర్యలు కూడా మీరే సహాయం చేయండి ప్రభా. దేవా నీకే స్తోత్రాలు అందరూ చెప్దాం. దేవా నీకే స్తోత్రం అందరూ గట్టి చెప్దాం. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. నీ కార్యాల కోసం మేము ఎదురు చూస్తున్నాము, కనిపెడుతున్నాము ప్రభా. దేవా మాకు సహాయం చేయండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి దైవ భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నేను చాలా సమస్యలు ఉన్నాను ప్రభా, త్వరగా నా దగ్గరికి రండి, త్వరగా నా సమస్యలను పరిష్కారం చేయండి ప్రభా. నీవే నాకు ఆశ్రయ దుర్గం అని చెప్పినట్టుగా మనం కూడా దేవుడికి ప్రార్థన చేద్దాం. అవును కీర్తనకారుడు చెప్తున్నాడు ఆపద కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు యేసుక్రీస్తు ప్రభువే. దేవా అవునైనా నేనే మేము నమ్ముకుంటున్నాం తండ్రి. నీ సహాయం నీ కాపుదలు దయచేయండి. ఇక మార్చి మాసంలో ఎస్తేరు ప్రార్థనా సహస్కూడంలో పాల్గొన్న ప్రతి బిడ్డలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నడిపిస్తున్నటువంటి మరి నీలం కుటుంబాలను, డేవిడ్ కుటుంబాలను, అలాగే తండ్రి నా అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవాని కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతమంది ఈ రోజున సాక్ష్యం ఇచ్చారో ప్రభా వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కృప చొప్పున వారిని నడిపించండి ప్రభా. పాటలు పాడిన వారిని దీవించండి, వాక్యము చదివిన వారిని దీవించండి, వాయిద్యములు వాయిస్తున్న వారిని దీవించండి ప్రభా. ఈక అరేంజ్మెంట్స్లో ఎంతమంది అయితేనైనా ఈ అరేంజ్మెంట్స్ చేస్తున్నారో వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతమంది నూతనముగా ఈ రోజున వచ్చారో వారిని కూడా నువ్వే దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా రాబోయే దినాలలో అనేకులు ప్రభా ఎస్తేరు ప్రార్థన సహాసములో తండ్రి ఒక కుటుంబముగా దేవుని కుటుంబముగా మేమందరం కూడా ముందుకు రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు తండ్రి ఈ రాత్రి కూటంలో మీరు మాతో నుండి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మరొకసారి ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి. అలాగే ఆక్లాండ్ పట్టణంలో నా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్యలు కూడా మమ్మల్ని అత్యధికముగా వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా నీ మహిమలో మేము వాడుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని సిద్ధపరచండి. ముందు ప్రభా నీ గొప్ప కార్యంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మరలా మేము కలుసుకునే పర్యాంతము కూడా నీ దీవెన నీ కృప మా అందరితో కూడా ఉంచండి ప్రభా. తండ్రి నీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా రెండు చేతులు జోడించుకుంటూ ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నీ పవిత్రమైన పాదాలు పట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. నీ దీవెన నీ కృప మాపై కుమ్మరింపు చేయమని మీరే ఘనత మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్ అని. ఆమేన్.